పంపించేసినావు. నేను ఇప్పుడు చూసిన చీరలకు అన్నిటికీ వాడే డబ్బులు కడతా అని చెప్పినాడు. అవునా? ఈ మాట ముందే కదా చెప్పాలి. నువ్వు చెప్పే టైం ఎక్కడ ఇచ్చినావా? ఓ నోరేసుకుని మాట్లాడేసినావు. మీ అబ్బ సొత్తు ఏదో తినేసినట్ట. వాళ్ళు ఇంకొస్తారా మన ఇంటికే? నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. ఓడే కానీ డబ్బులు కడతా అన్నాడా? మంచి మామూలు కాదురా, రండ్రా మామూలు. నేనైతే సమాసి మాట్లాడుతానా, దానికే పొయ్యాలి కాస్తారా? రారా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా అమ్మా, నీకే చీర కావాలంటే అది తీసుకోమ్మా. అమ్మ డబ్బులు ఇస్తాను. ఇది కావాలా, ఇది కావాలా, అన్ని కావాలా, ఇది కావాలా? తమ్ముడు చూస్తానా? మా డబ్బులు అంటే మీ అమ్మకి చీర తీయిస్తావా? మీ నాయన డబ్బు అంటే నా బట్టలు, పనికి మాల నా బట్టలు అని తిట్టి పంపిస్తావా? అంతే కదా అన్నయ్య. ఇదనిండా దీని అబ్బాయి మనకు పిడేస్తున్నాడు అనేసా. ఏ గమ్మండ్రా మామూలు చిన్న బిడ్డ నోరు తెలుకుండా మాట్లాడేసింది, దానికోసం ఫీల్ అయిపోతున్నారే. నే తమ్ముడు, ఈ 2 చీరలు నాకు బాగా నచ్చాయిరా. ఒక్కొక్కటి 5,000 ఉంది, 10,000 అవుతుందిరా. అక్క నా దగ్గర 2,000 ఉన్నాయి మా. తమ్ముడు, ఇప్పుడు దీని దగ్గర మీ పరిస్థితి ఏంట్రా? నాకు తెలుసు ఈ నా బట్టల గురించి. ఈ నా బట్టలు పెట్టేవాళ్ళ లేండ్రా పైకి ఫోన్ రా. ఇంకా నుంచే నేను రమ్మంటే ఈ నా బట్టలు ఎగేసుకొచ్చినారు. నా బట్టలు తినేదానికి ఏంద్రా చూస్తున్నారా? ఫోన్ రా నా బట్టలారా. ఇంకొకసారి మా ఇంటికి వస్తే 10,000 పెట్టుకొని రండి జోబీలో, లేకపోతే మూసుకొని మీ ఇంటి కాడే ఉండండి. లేకపోతే తన్నాననుకో స్వర్ణముఖి నద్ర పడతారు. ఏంటి మా తమ్ముళ్ళనే? మా తమ్ముడు ఇస్తాడు అన్నవే. నా బట్ట 2,000 ఉన్నాయంట. ఎందుక ఆడ 10,000 అవుతాయంట. ఏం చేయాలి ఇప్పుడు? వాడు బతికే వేస్ట్. మేము మా నాయన కానీ డబ్బులు అడిగినారనుకో అడ్రస్ తంతా నిన్ను మీ తమ్ముడు వచ్చానంటే గొక్కెట్టాడుతో ఇంకా రామక్క మీ ఇంటికా? ఒరే లేదు చీరలు దాపోరా ఆయన. బుద్ధి లేకుండా వచ్చినారు అన్నయ్య. వస్తారా మా ఇంటికి? 10,000 ఉంటే రండి, లేకపోతే తంతాడు. అమ్మా మీ ఇల్లు ఊద్దు, ఏం ఊద్దు తెల్లా.